పీపీఎఫ్ చేసిన కార్ ఇది పీపీఎఫ్ చేసిన వెహికల్ అండి. ఓకే. సో సేమ్ మీరు ఇప్పుడు ఆ వెహికల్ చూసారు కదా, స్క్రాచ్ సేమ్ యాజ్ ఇట్ ఈ స్క్రాచ్ దీని మీద పడింది. సో దీని మీద Okay, అవును. పీపీఎఫ్ ఉందండి ఆల్రెడీ. సో లోపల ఒరిజినల్ పెయింట్ అనేది డ్యామేజ్ కాలేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఆ పీపీఎఫ్ రిమూవ్ చేస్తాను. సో పెయింట్ లోపల ఎలా ఉందనేది మీరు చూడండి. ఓకే ఓకే. సో మీకు బయట చూపించాను కదండి పీపీఎఫ్ వేసిన వెహికల్. సో అది షీట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇదేనండి పీపీఎఫ్ ది షీట్. సో దీనిపైన ఒక 3 లేయర్స్ వస్తుంది. దీని మీద మళ్ళీ ఇంకొక 3 లేయర్స్ లేయర్స్ వస్తుంది. మీకు ఒరిజినల్ షీట్ మనం అప్లై చేసే షీట్ అయితే ఇలా వస్తుంది. ఇది ఒరిజినల్ షీట్. అచ్చా అచ్చా, ఇది ఒరిజినల్ ఇట్లా వస్తుంది. ఇది డైరెక్ట్లీ ఐపీ మెటీరియల్ ఉంటుందండి. ఐపీతో డైరెక్ట్ వెహికల్ పైన వేసేస్తాం. సో ఇది మీకు కంప్లీట్లీ హీల్ అయ్యాక అసలు మీకు విజిబిలిటీ కూడా కనిపించదు. అంటే ఈ షీట్ వెహికల్ మీద ఉందని కూడా మీకు కనిపించదు. ఆ వెహికల్ లో చూసారు కదా. ఓకే ఓకే. సో ఎనీ డ్యామేజెస్ మీకు దీనిపై ఉన్నా సరే ఇది షీట్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కార్ కి ఇంకా ఏమి కాకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇది రిమూవ్ చేసేస్తాం. ఓకే. అంటే సో ఇదే చాలా థిక్ గా ఉంది. ఇది 3 లేయర్స్ తో వస్తుంది కాబట్టి ఇంత థిక్ ఉంది అసలు. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు ఇది సెల్ఫ్ హీలింగ్ కూడా వస్తుంది. దీనిపైన అసలు యూజువల్లీ స్క్రాచ్ పడదు. పడినా కూడా మనకి ఒక సర్టెన్ హీట్, అంటే బయట ఉండే మన సన్ లైట్ ఉంటది కదా, ఆ సన్ లైట్ కి ఆటోమేటిక్ హీల్ అయిపోతాయండి స్క్రాచెస్. ఓకే.